శ్రీమతే నమః. మహాస్వామి వారి నీడలోకి వెళ్ళిపోతే, ఆయన ఆరాలోకి వెళ్ళిపోతే ఎటువంటి బాధ ఉండదు, ఎటువంటి బెంగ ఉండదు. ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన మనల్ని ఏ మార్గంలో నడిపించాలి అనేది ఆయనే చూసుకుంటారు. మనం ఇంక దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. అలాంటి అద్భుతమైన లీలని ఈరోజు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మహాస్వామి వారి పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. పరమాచార్య స్వామి వారి దర్శనానికి వెళ్ళినప్పుడల్లా గంటల తరబడి ఒక మూలన నిలబడి వచ్చే పోయేవారిని చూస్తూ ఉండేవారట ఒక పరమాచార్య స్వామి వారి భక్తులు. ఒకసారి మహాస్వామి వారు అలా నిలబడి ఉన్న ఆయన్ని చూసి బాలుమామతో, అతను అక్కడ ఎందుకు నిలబడ్డాడు, ఏమైనా కావాలేమో అడుగు అని చెప్పి అన్నారట. బాలుమామ వచ్చి ఆయన్ని అడిగారట, నీకేం కావాలి అని పరమాచార్య స్వామివారు అడగమన్నారు. ఎందుకు స్వామివారిని చూస్తూ అలాగే నిలబడి ఉంటావు, ప్రసాదం కూడా తీసుకోవడానికి రాకుండా అని చెప్పి అడిగారట. ఆనంద భాష్పాలతో తడిసిన కళ్ళతో బాలుమామకి సమాధానం చెప్పారట. నిజమే కదా, మహాస్వామి వారే మన గురించి అడిగితే అంతకంటే జీవితంలో అద్భుతమైన విషయం ఇంకోటి ఏదైనా ఉంటుందా? ఆయన ఎంత ధన్యజీవో కదా. ఆయన చెప్పారట, నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మహాస్వామికి వారి భక్తులకు మధ్య జరిగే అపూర్వ అద్భుతాలను చూస్తూ ఉంటాను. ఈరోజు కూడా అలాంటి సంఘటన కోసమే పక్కన వేచి ఉన్నాను అని అన్నారట. స్వామివారు ఇది విని నవ్వుతూ, కొంచెం సేపు వేచి ఉండమని చెప్పు, అలాంటి సంఘటన ఒకటి కొంచెం సేపట్లో జరగబోతోంది అని అన్నారట. చాలామంది వస్తున్నారు, స్వామివారి ఆశీస్సులు అందుకుని వెళ్ళిపోతున్నారు. అంతలోనే సరోజ అనే ఒక మహిళ స్వామివారి దర్శనానికి వచ్చిందట. వారి దగ్గరికి వెళ్ళటానికి కొద్దిగా జంకుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటే మహాస్వామి వారు బాలుమామని ఆదేశించారట, తనకేం కావాలో కనుక్కో అని. ఆమె బాలుమామతో, నేను ఇక్కడికి మొదటిసారిగా వచ్చాను, హైదరాబాద్లో మా పొరుగువారి మహానుభావుల గురించి చెప్పారు, అందుకే ఈయన్ని దర్శించుకుందామని వచ్చాను అని చెప్పిందట. మహాస్వామి వారు నవ్వుతూ, దర్శనం మాత్రమే కాకుండా ఇంకా ఏదో కోరి నా వద్దకు వచ్చావు, అదేంటో చెప్పు అని అన్నారట. ఆమె చిన్న పిల్లలాగా ఏడవటం మొదలుపెట్టింది. బహుశా ఆమెకి ఒక 55 సంవత్సరాలు ఉంటాయి. అవును స్వామి, నేను ఈ వేదనని భరించలేకుండా ఉన్నాను అని చెప్పిందట. మీరు ద్వైతులు కదూ అని అన్నారట మహాస్వామి వారు. అవును స్వామి అంటూ ఇంకా ఎక్కువగా బాధపడ్డం చూసి అక్కడ వాళ్ళందరూ ఆందోళనగా చూస్తున్నారట ఆమె వైపు. ఏంటి నిన్ను అంతలా బాధిస్తున్న సమస్య అని మహాస్వామి వారు అడిగారట. అలా ఏడుస్తూనే మధ్య మధ్యలో తన బాధని చెప్పనారంభించిందట ఆ మహిళ. స్వామి, ఇప్పటికీ 25 ఏళ్లుగా నేను ఒక గురువు గారిని అనుసరిస్తున్నాను. ఎప్పుడూ నాకు ఆయన దగ్గర చెడ్డ స్వభావం కనిపించలేదు. వారి వల్లనే నేను సన్మార్గంలో పయనించగలిగాను. కానీ చాలా ఆలస్యంగా అతను నిజమైన గురువు కాదని తెలిసింది. అతని ప్రవర్తన మంచిది కాదు అని తెలిసింది. అందుకే అతని దగ్గరికి వెళ్ళటం మానేశాను. ఇంతలా నమ్మిన గురువుని హఠాత్తుగా అలా వదిలివేయటం వల్ల నాకు జీవితంలో అంత శూన్యంగా తోస్తోంది స్వామి. ఈ విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అందుకే మా సన్నిహితులు చెప్పడంతో మీ దర్శనం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఇక జీవితాంతం మీ భక్తురాలిగా ఉండిపోవాలని అనుకుంటున్నాను అని చెప్పి చెప్పిందిట. చిద్విలాసంగా మహాస్వామి వారు నవ్వుతున్నారు. కాబట్టి నాలాంటి మరొక గురువును ఆశ్రయించినందువల్ల నీ సమస్యలు తీరిపోతాయని అనుకుంటున్నావు, అవునా అన్నారట. అవుననే అనుకుంటున్నాను స్వామి అని చెప్పిందిట ఆవిడ. నువ్వు చేస్తున్నది తప్పు. గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చిత అని అన్నారు కదా. నువ్వు మనిషిగా పుట్టావు అంటేనే నువ్వు తప్పులు చేస్తావు అని అర్థం. దీన్ని ఎవరూ తప్పించుకోలేరు. కేవలం నువ్వు నా వంటి మరొక గురువును మార్చుకున్నంత మాత్రాన్న నేను ఉత్తమోత్తముడనని ఏంటి నమ్మకం? నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు చేయవలసింది ఏంటంటే మౌనంగా మనస్సులో నీ ఇష్టదైవాన్ని ప్రార్థించు. మరొక గురువును అన్వేషించటం కంటే ఆత్మానందాన్ని పొందటం కోసం సాధన చెయ్యి అని చెప్పారట. అందరూ నిశ్శబ్దంగా మహాస్వామి వారు చెప్పింది వింటూ ఉన్నారు. అప్పుడు ఆశీస్సులు అందుకోవటం కోసం అక్కడికి వచ్చిన ఆయన స్వామివారి దగ్గరికి వెళ్ళారట. నీకు నేనే ఎప్పటికీ గురువుగా ఉంటాను, భయపడకు
అన్నారట. అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వేశారు. మనం కూడా మహాస్వామి వారినే గురువుగా భావించి ఆయన పాదపద్మాలు పట్టుకుంటే ఆయనకిచ్చిన భరోసానే మనకి కూడా ఇస్తారు కదా. అప్పుడు మన జీవితం ఎంత బాగుంటుందో ఊహించుకుంటేనే అద్భుతంగా అనిపిస్తోంది కదూ. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.